కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థి కరువయ్యాడని కొండా విశ్వేశ్వర్రెడ్డి హేళన చేశారు. రాహుల్ గాంధీ ఓటమి భయంతోనే సొంత నియోజకవర్గాన్ని విడిచిపెట్టి కొండ ప్రాంతానికి పారిపోయాడన్నారు. చేవెళ్ల గడ్డ మీద బీజేపీ జెండా ఎగరటం ఖాయమని, కనీసం 3 లక్షల మెజారిటీతో గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. మత రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అని, ముస్లిం ఓట్లను దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్ల కోసం మాట్లాడుతుందన్నారు. ముస్లింలకు తాము వ్యతిరేకం కాదని, ముస్లిం రిజర్వేషన్ల వల్ల ధనిక ముస్లింలకే ఎక్కువ లాభం చేకూరుతుందన్నారు. నిర్ణయం తీసుకుంది, శ్రీరాంపల్లి కూడా నిర్ణయం తీసుకుంది. వచ్చే ఎన్నికలలో తప్పనిసరిగా అసలు అనుమానం లేదు మోడీ గారు. బాధాకరం ఏంటంటే ఈరోజు మమ్మలను మద్దతత్వ పార్టీ అంటుంది, వాళ్ళు మద్దతత్వ పార్టీ, మమ్మలను బ్రిటిష్ పార్టీ అంటుంది, వాళ్ళు ఇస్లామిక్ నేషనల్ కాంగ్రెస్ తయారైంది. వాళ్ళ ఉన్న అసలు అభ్యర్థి ఉందా, వాళ్ళకు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉందా, వాళ్ళ అభ్యర్థి ఎవరు, వాళ్ళ అభ్యర్థి ఎవరు, ప్రైమ్ మినిస్టర్కు ప్రధాన అభ్యర్థి మాకు మోడీ. నీకెవరున్నారు? అనౌన్స్ చేసే ధైర్యం ఉందా? ఢిల్లీలో చేసేది ఉందా? ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఎగురుతుండ్రు. మా రాహుల్ బాబా ప్రైమ్ మినిస్టర్.